గాంచుటే నా జీవిత గమ్యం, నీ అభయహస్తం నే కోరి వచ్చితి, నీ అభయహస్తం నే కోరి వచ్చితి. నను గావరావా నను బ్రోవదేవా, నను గావరావా నను బ్రోవదేవా. రావాదేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. రావాదేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. నీ ఆలయమే నాకాధారము, నిన్ను గాంచుటే నా జీవిత గమ్యం, నీ ఆలయమే నాకాధారము. నీ సన్నిధి అమితానందము, నీ పిన్నిధి అజరామరము. నీ సన్నిధి అమితానందము, నీ పిన్నిధి అజరామరము. నీ ఆదరణే మాకాధారము, నీ ఆదరణే మాకాధారము. తెరువుము దేవా నీ ఆలయ ద్వారం, దర్శింపవచ్చిన నీ ప్రియ జనులకు. తెరువుము దేవా నీ ఆలయ ద్వారం, దర్శింపవచ్చిన నీ ప్రియ జనులకు. రావాదేవా నన్ను తరింపా, చేరితి ప్రభువా నిన్ను వరింపా. నీ ఆలయమే నాకాధారము, నిన్ను గాంచుటే నా జీవిత గమ్యం, నీ ఆలయమే నాకాధారము. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం జీడిమెట్ల విచారణ దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు డాక్టర్ శ్రీ రెడ్డి మాసు మారయ్య, శ్రీమతి ఆర్ జసింత. వీరు ఈ నెల 24వ తేదీన తమ యొక్క వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉండగా, అదేవిధముగా వీరి కుటుంబంలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూదోట పాపయ్య, శౌరమ్మ, డాక్టర్ ఆర్ మారయ్య జసింత, ఎస్ఏ పాల్ జోసఫ్ మరియ గోరెట్టి, డాక్టర్ కర్ణాటి తోమాసయ్య, డాక్టర్ కె అమల, ఆర్ఎస్ చందన్, రజిత, వి విద్యాసాగర్ పర్జన్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానములు, బిడ్డలకు బంగారు భవిష్యత్తును, తలంచిన తలంపును నెరవేరినట్లుగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటుగా ఈరోజు ఆరాధన, జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి తలంపుల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబాల కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. గుంటూరు మిత్రాసనం తాళ్ళ చెరువు విచారణ ఈరోజు తమ యొక్క 44వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తుమ్మా పీటర్ జోసఫ్ రెడ్డి, తుమ్మా నిర్మల మేరీ, వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబో కాలములో ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో కుటుంబాన్ని ఆశీర్వదించమని కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న రాచమల్ల హరికారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. ఆర్ హరితారెడ్డి, ఆర్ రాజేష్ రెడ్డి మెడిసిన్ చదువుతూ ఉండగా వీరికి మంచి జ్ఞానమును ప్రసాదించమని ఆర్ ఫాతిమా ఎన్నారెడ్డి, ఆర్ ఇన్నయ్య రెడ్డి ఈ పూజను అర్పిస్తున్నారు. లండన్లో జన్మదినం జరుపుకుంటున్న అంబవరపు అసికారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని అంబవరపు మురళీధర్ ప్రియాంక పూజ.
నల్గొండ మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పోతిరెడ్డి భాస్కర్ రెడ్డి తామాసమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు నిఖిలకు దైవ జ్ఞానమును ప్రసాదించమని దేవమాత పేరిట పోతిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం బొమ్ము నాగయ్య, శౌరయ్య, అంతోనమ్మ, మర్రయ్య, లక్ష్మీకాంతమ్మ, లూర్దు మేరీల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా బొమ్ము రాజేశ్వరరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తును తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఏలూరు మిత్రాసనం అమెరికాలో 4వ జన్మదినం జరుపుకుంటున్న బయ్యారపు అక్షితకు దేవుని దీవెనలు మరియు 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బయ్యారపు రవికుమార్, రాణి నిర్మల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని మోటూరు రాజాసింగ్, మోటూరు శ్యామల, అమలోద్భవి కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మ భాస్కర్ రెడ్డి, తుమ్మ నక్షత్రమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. 33వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మాదాను బల్తరాజ్, జయమేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా పూజ. పికా నాగమల్లి, కోటేశ్వరరావు, పీకా సాంబశివరావు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్టుగా లక్ష్మీకుమారి, జస్వంత్, దీక్షిత కుటుంబ సభ్యుల పూజ. కుక్కట్పల్లి విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఆదూరి అనీష్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా సుందరి మర్రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గురిజల అరుణ్ కుమార్, బాలజ్యోతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పసల రాజారత్నం కుటుంబ సభ్యుల పూజ. ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గురిజల అరుణ్ కుమార్, బాలజ్యోతి దంపతులకు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం ఫాతిమా నగర్ విచారణ దుగ్గింపూడి ఇన్నారెడ్డికి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించమని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పూజ. ఎంజాల విచారణ భువనగిరి శౌరమ్మ, జవరయ్యల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా భువనగిరి మార్క్, ఫాతిమా కుటుంబ సభ్యుల పూజ. 2వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న వెన్న మనోజ్ కుమార్ రెడ్డి, మానస దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వెన్న బాలరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా రోజ్ మేరీ మరియు కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి తలంపులు నెరవేరినట్లుగా ప్రభు వారిని హేరాళంగా దీవించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తల్లి అయినటువంటి పరిశుద్ధ తిరుసభతో కలిసి పునీత సియోనా బెర్నార్డు గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఒక గురువుగా ఈ పునీతుడు పరుల సేవ కోసం తన యొక్క జీవితాన్ని వెచ్చించాడు. పరులను ప్రేమించటము ద్వారా తనలో ఉన్నటువంటి దైవ ప్రేమను ఆయన నిరూపించుకున్నాడు. అందుకే ఆయన హృదయము కేవలం మాటలతో కాక క్రియల ద్వారా సోదర ప్రేమ అనేటటువంటి ఆజ్ఞను పాటించి తిరుసభలో స్థిరస్థాయిగా ఆయన నిలిచిపోయి ఉన్నాడు. మరి మనము కూడా ఒక ప్రక్క దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ దేవుని యొక్క ప్రేమ కంటికి కనిపించేటటువంటి మన ఇరుగు పొరుగు వారి మీద మనం ప్రసరించున్నట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే మన హృదయాలు ప్రేమ రాహిత్యంతో ఉన్నాయో, లేదా మనం ఉన్నటువంటి ప్రేమ కేవలం మాటలకు పరిమితమైందో, క్రియల ద్వారా మనము చూపించలేకపోయామో, అటువంటి సందర్భాలను తలచుకుని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుచున్నాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యాజకుడైన పునీత బెర్నార్డునకు యేసు దివ్యనామము పట్ల గొప్ప ప్రేమను ప్రసాదించితివి. అతని విజ్ఞాపనలు పుణ్యఫలముల ద్వారా మమ్ము నీ ప్రేమతత్వముతో ప్రజ్వరిల్ల చేయుము. నీ దివ్యనామము పట్ల అధిక భక్తి కలిగియుండునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. యావత్ ప్రపంచమునకు క్రీస్తే రక్షణ జ్యోతిగా ప్రకాశించుచున్నాడు. కనుక ఓ అగ్రిప్పరాజా, నేను పరలోకం నుండి చూచిన ఆ దర్శనమునకు అవిధేయుడను కాలేదు. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోని వారికి, తరువాత యోదయ దేశం నందంతటను ఉన్న వారికి, అన్యులకు వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి దానికి తగినట్టి క్రియలను చేయుచు దేవుని వైపునకు మరలవలనని బోధించి తిని. ఈ కారణము చేతనే నేను దేవాలయంలో ఉన్నప్పుడు యూదులు నన్ను పట్టుకొని చంప ప్రయత్నించిరి. కానీ ఈనాటి వరకు నాకు దేవుడు తోడ్పడుచున్నాడు. నేను ఇక్కడ నిలుచుండి పిన్న పెద్దలందరకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. జరగబోవు దానిని గూర్చి మోషే చెప్పినది, ప్రవక్తలు వెల్లడించినది, నేను చెప్పుచున్నది ఒక్కటియే. అదేమన మెస్సయ శ్రమలు అనుభవించవలెను. ప్రథముడుగా మృతులలో నుండి లేచి యూదులకు అన్యులకు రక్షణ జ్యోతిని వెల్లడించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. మార్గమై సత్యమై జీవమై నన్ను నడిపించు
నడిపించి పోషించు నీ దివ్య వాక్కుతో బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. భూమి ఆకాశములు గతించిన ఎన్నటికీ చెదరదులే నీ వాక్యము. భూమి ఆకాశములు గతించిన ఎన్నటికీ చెదరదులే నీ వాక్యము. నీ మాట పాటించి నడిచెడివారు నిరాశ లేకుండా జీవింతురు. నీ మాట పాటించి నడిచెడివారు నిరాశ లేకుండా జీవింతురు. బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. మార్గమై సత్యమై జీవమై నన్ను నడిపించి పోషించు నీ దివ్య వాక్కుతో బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము వచనములు 57 నుండి 62 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 9 వచనములు 57 నుండి 62 వరకు. యేసు శిష్యులతో కలిసి మార్గమున పోవునప్పుడు ఒకడు యేసుతో, మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి వత్తును అని పలికెను. అందుకు యేసు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునకు తలదాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆయన మరి ఒకనితో, నన్ను అనుసరింపుము అని అనెను. అందుకు అతడు, ప్రభు, నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము అనెను. మరి ఒకడు యేసుతో, ప్రభు, నేను మిమ్ము అనుసరింతును, కానీ మొదట నా కుటుంబంలోని వారికి చెప్పి వచ్చేదను, సెలవిండు అని పలికెను. యేసు వానితో, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటలీ దేశములోని సియోన్న పట్టణములో 15వ శతాబ్దములో ప్లేగు వ్యాధి విలయతాండవం చేసింది. ఈరోజు కరోనా వ్యాధి ఏ విధముగా ప్రపంచాన్ని తన యొక్క గుప్పిట్లో పెట్టుకుందో, ఆ సియన్నా పట్టణములో ఒక్క హాస్పిటల్లోనే రోజుకు 20 మంది మృత్యువాత పడుతూ ఉన్నారు ఈ వ్యాధి వల్ల. 20 సంవత్సరాల యువకుడు
హాస్పిటల్కు వచ్చాడు తనకు జబ్బు సోకి కాదు, లేదా తనకు తెలిసినటువంటి వాళ్ళని తీసుకొని రావటానికి కాదు. ముక్కు ముఖం ఎరుగనటువంటి ఈ జబ్బున పడినటువంటి వారికి సేవ చేయటానికి, అక్కడ హాస్పిటల్ను శుభ్రం చేయటానికి, అదే విధముగా నెలల పాటు ఆయన ఇది దైవ కార్యము అని తలచి ఎవరూ అడగకుండానే ప్రతిరోజు ఈ యువకుడు వెళ్ళి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు సేవ చేశాడు. ఎంతగా సేవ చేశాడు అనగా చివరకు తాను కూడా అనారోగ్యానికి గురయ్యాడు కొన్ని నెలల తరువాత. అయితే తాను సోకింది ప్లేగు వ్యాధి కానప్పటికీ అలసట లేకుండా, శ్రమ అనుకోకుండా ఆయన ఈ రోగుల సేవలో గడిపినందువల్ల ఒక అర్థము కానటువంటి జ్వరమునకు ఈయన లోనై ఆ తరువాత కొద్ది నెలలు విరామం తరువాత తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించటం వల్ల తనను పెంచి పెద్ద చేసినటువంటి తమ యొక్క అత్తకు సేవలు చేశాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాల కాదు, 10 సంవత్సరాలకు పైగా కేవలం అనారోగ్యముతో ముసలి ప్రాయములో ఉన్నటువంటి తన యొక్క అత్తకు సేవలు చేయటానికి తన జీవితాన్ని ఈయన ఇన్ని సంవత్సరాలు వెచ్చించాడు. ఆ తర్వాత అతనిలో దైవ పిలుపు కనిపించటం ప్రారంభించింది. ఫ్రాన్సిస్కన్ సభలో చేరారు. అయితే ఫ్రాన్సిస్కన్ సభ గురువులు ముఖ్యముగా బోధించటానికి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వారు. కానీ ఈయన ఫ్రాన్సిస్ సభలో చేరిన తరువాత బోధించటం చేయలేకపోయాడు. ఎందుకంటే తన యొక్క గొంతు అంత బలహీనంగా ఉండేది. మాట్లాడుటకు, ఎక్కువసేపు ప్రసంగం చెప్పుటకు అతనికి సాధ్యపడేది కాదు. ఈ పునీత బెర్నార్డ్, సియన్నాపురి బెర్నార్డ్ గారికి అయితే దైవ చిత్తం ఏ విధముగా మారింది అనగా, తరువాత ఏదైతే తనలో లోపించిందో, లేనటువంటి గొంతుని, లేనటువంటి స్వరాన్ని దేవుడు తిరిగి ప్రసాదించి సుప్రసిద్ధ బోధకునిగా ఆయనను తయారు చేశారు. ఎంతగా తయారు చేశారు అంటే, ఈయన వెళ్ళి ఒక దగ్గర ప్రసంగం చెప్పిన తరువాత ఆ ప్రసంగం ముగించి తిరిగి తన సొంత స్థలానికి ప్రజలు వెళ్ళనిచ్చేవారు కాదు. ఎప్పుడు వెళ్ళనిచ్చేవారు అనగా, మళ్ళీ ఈయన తిరిగి వస్తాను అని వాగ్దానం చేసినప్పుడు మాత్రమే ఈ పునీతుణ్ణి ప్రజలు తిరిగి ఆయన పంపించేవారు, ప్రసంగం ముగింప చేసేటటువంటి వారు. ఈ విధముగా ఈ పునీతుడు ఒక ప్రక్క బోధన ద్వారా మాత్రమే కాక తన యొక్క జీవితంలో ప్రేమ అనేటటువంటి ఆజ్ఞను, అవసరములో ఉన్నటువంటి వ్యక్తులకు సేవ చేయటము ద్వారా ఆయన నిరూపించారు. మరొక విషయం ఏమనగా, యేసు ప్రభు యొక్క దివ్య నామమునకు ఎక్కువ ప్రత్యేకమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఈ పునీతుడు. మనం చాలాసార్లు IHS అనేటటువంటి 3 అక్షరాలను చూస్తూ ఉంటాం. ఈ మాటకు అర్థము జీసస్ అనేటటువంటి పదానికి ఇది క్లుప్తమైనటువంటి 3 అక్షరాలు. ఈ అక్షరాల ఆకారమును అది ఏ విధముగా ఉండాలి అని డిజైన్ చేసినటువంటి పునీతుడు పునీత బెర్నార్డ్, సియన్నాపురి బెర్నార్డ్ గారు. అందుకే దివ్యనామం ఎడల, మరియ తల్లి ఎడల అచంచలమైన భక్తిని ఆయన కలిగి ఉన్నాడు తన యొక్క జీవితంలో. అందుకే ఈరోజు సువార్తలో ప్రభువు ఆయన మార్గములో వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్ళినను నేను వస్తాను అని చెప్పినప్పుడు, నీవు ఏమి ఆశించి వస్తూ ఉన్నావు? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలదాచుకున్నటకు కూడా స్థలము లేదు అని చెప్పినప్పుడు ఏమైందో తెలియదు. బహుశా ఆ వ్యక్తి యేసు ప్రభువుని వెంబడించలేదు, తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు.
మరి ఒకడు, నేను నిన్ను వెంబడిస్తాను కానీ మా తండ్రిని ముందుగా సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని చెప్పినప్పుడు ప్రభువు ఇచ్చిన సమాధానం, మృతులనే సమాధి చేసుకున్న నిమ్ము, నీవు వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుము అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి కూడా బహుశా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. మూడవ వాడు, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను కానీ ముందు మా ఇంటికి వెళ్ళి అందరికీ కూడా వీడ్కోలు చెప్పి వస్తాను అని చెప్పాడు. యేసు వానితో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడెవ్వడు దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాదు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు 3 రకాలైనటువంటి ఆక్షేపణలు, ప్రభువును వెంబడించకుండా ఉండటానికి కారణాలు ఇస్తూ ఉన్నారు. కానీ పునీత సియోన్నాపురి బెర్నార్డ్ గారు తన జీవితం సర్వస్వం యువకునిగా ఉన్నప్పుడు సోదర ప్రేమ కోసం, ఆ తర్వాత గురువుగా అభిషేకించబడినటువంటి తరువాత ఆయన ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించడం కోసం తన యొక్క జీవితాన్ని వెచ్చించారు. మరి ఒకప్పుడు గొంతు సరిగా లేక ప్రసంగాలు చెప్పలేనటువంటి వాడు ఆయన మరణించటానికి ముందు 50 రోజుల పాటు ఆయన అనర్గళంగా ఉపన్యసించాడు. ఈ విధముగా ప్రభువు తన యొక్క సాధనముగా పునీత బెర్నార్డ్, సియోన్నాపురి బెర్నార్డ్ గారిని ఆయన వినియోగించుకున్నారు. మరి ఈ పునీతుని యొక్క ఆదర్శాన్ని ఈరోజు మనము తీసుకోవాలి. తీసుకొని దైవ ప్రేమ, సోదర ప్రేమ 2 మిళితమై తన హృదయం ఏ విధముగా క్రియల ద్వారా ఆ ప్రేమను చూపించాడో మనము కూడా ఆ విధముగా దైవ సోదర ప్రేమలు కలిగి ఉండినట్లుగా ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, తలంపులను, ప్రార్థనలను ఈ పవిత్ర బలిపీఠము చెంత దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈరోజు మేము కొనియాడేటటువంటి పునీత సియోనాపుర బెర్నార్డ్ గారి యొక్క జీవితమును తిరుసభ అధిపతులు, నాయకులందరూ ఉదాహరణగా ప్రామాణికముగా తీసుకొని నిండైనటువంటి హృదయముతో, సంపూర్ణ మనస్సుతో మిమ్ము ప్రేమిస్తూ ఆ ప్రేమను మా క్రియల ద్వారా సోదర ప్రేమను చూపించే విధముగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతుల కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి బిడ్డలకు మీరిచ్చినటువంటి ఈ జీవితం అనేటటువంటి గొప్ప వరానికి గాను మీకు కృతజ్ఞతా వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. వారికి బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను అనుగ్రహించండి. ముఖ్యముగా ప్రభువా, ఈరోజు మా తల్లిదండ్రులు తమ యొక్క 44వ వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటూ ఉండగా గడిచినటువంటి ఈ 44 సంవత్సరాలు వారి యొక్క వివాహ జీవితంలో మీరు తోడు నీడగా కాచి కాపాడినందుకు ఆయురారోగ్యములను, అదే విధముగా నన్ను దైవ సేవకు అంకితము చేసేటటువంటి ఉదార స్వభావాన్ని వారికి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ రాబో రోజుల్లో మా తల్లిదండ్రులిద్దరినీ ఆయురారోగ్యములతోనూ, కుటుంబంలో శాంతి సమాధానములతోనూ, అదే విధముగా ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని చేసుకునేటటువంటి ప్రతి కుటుంబాన్ని, దంపతులను కూడా తిరుకుటుంబం వలె ప్రేమానురాగములతో, విశ్వాసముతో వర్ధిల్లునట్లుగా దీవించమని, మరి ఈరోజు ముఖ్యముగా మూలనిధిని దివ్యవాణికి ప్రసాదిస్తున్నటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి దంపతులు ముఖ్యముగా ఈ మాసములో, అదే విధముగా ఈ సంవత్సరములో వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి పుదోట పాపయ్య శౌరమ్మ, మరయ జసింత, ఎస్ఏ పాల్, జోసఫ్ మరేగొరెట్టి, డాక్టర్ కర్నాటి తోమాసయ్య, కె అమల, ఆర్ఎస్ చందన్, రజిత, విద్యాసాగర్, పర్జన్య, ఈ దంపతులందరినీ హేరాళముగా దీవించి దివ్యవాణి టీవీ ఎడల వీరు చూపిస్తున్న ఉదార స్వభావానికి గాను ఈ కుటుంబాలను ఆశీర్వదించమని, వారి బిడ్డలకు ఆయురారోగ్యములను, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము.
ఇప్పటి వరకు ఈ ఛానల్కు ఆర్థికంగా పడుతున్నటువంటి ధర్మదాతలందరినీ హేరాళంగా దీవించి వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారి కుటుంబాలను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరములతో నింపమని, ఇంకా ప్రతి కుటుంబం దివ్యవాణి టీవీతో చేతులు కలిపి ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతోషముతో, మన్నించి ఆదరించు సంతోషముతో. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. సహోదరి సహోదరులారా, మీరును నేను కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీర్ష ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత సియోనాపురి బెర్నార్డు గారిని స్మరించుచు కొనియాడుచు మేము మీకు అర్పించు ఈ అర్పణలపై స్వర్గము నుండి నీ ఆశీస్సులను కురిపింపుమని ప్రార్థించుచున్నాము. ఈ దివ్య బలిలో పాల్గొను మేము దోషము లేని వారమై స్వర్గపు ఆహారముతో సంపూర్ణులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత సియోనాపురి బెర్నార్డు గారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకీభవించి మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత సియోన్నాపురి బెర్నార్డ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించు ప్రార్థన. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మిమ్ము ప్రేమించుచున్నాను. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. మీరు నాయందు ఉన్నట్లు మిమ్ము అంటిపెట్టుకొని మీలో నన్ను పూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికి నేను మిమ్ము ఎడబాయకుండా చేయండి. ఆమేన్. ఆమేన్. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా.
దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఇప్పుడు మేము స్వీకరించిన నీ పవిత్ర వరములు మమ్ము జీవముతో నింపునుగాక. పునీత సియోనాపురి బెర్నార్డు సంస్మరణను జరుపుకొని సంతసించు మాకు సువార్త ప్రచారములో అతడు చేసిన అవిరామ కృషి మాకు మార్గదర్శముగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం. నిన్ను నమ్మి నడచిన భువిలో సంతోషం, నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం. నిన్ను నమ్మి నడిచిన భువిలో సంతోషం, నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, ఆత్మలోనే నిత్య జీవ సంగీతం. నిన్ను నమ్మి నడచిన భువిలో సంతోషం, నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం. నిన్ను నమ్మి నడచిన భువిలో సంతోషం, నిరీక్షించి నిలచిన దివిలో అమరత్వం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోనే నిత్య జీవ సంగీతం.